హాయ్ మాస్టర్స్. భూమండలంలో నవ్య దివ్య భవ్య యుగం యొక్క మహా అవతరణ డాక్టర్ సన్నీ సాటిన్ రాశారు. ఇండిగో మరి క్రిస్టల్ పిల్లలు. ఒక సామాన్య కుటుంబంలో ఒక అబ్బాయి పుట్టాడు. అతనికి టామీ అని పేరు పెట్టాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. మొదటి 1.5 నుంచి 2 సంవత్సరాల వయసు వరకు టామీ తనను తాను తల్లిలోని ఓ భాగంగానే పరిగణించుకుంటాడు. గర్భాశయంలో ఉన్నప్పుడు అతను తల్లిలో ఓ భాగంగానే ఉన్నాడు. మరి ఇప్పుడు కూడా అతనికి తేడా ఏమీ అనిపించడం లేదు. తల్లిదండ్రులు అతనికి ఇచ్చినది ఏదైనా అతను అంగీకరిస్తాడు. అతని మనసు తాజాగా ఉన్న ఒక కొత్త స్పాంజిలాగా సమాచారాన్ని లోపలికి పీల్చుకుంటూ ఉంటుంది. టామీ భయాన్ని నేర్చుకుంటాడు. టామీ నడవడానికి ప్రయత్నిస్తాడు. పిల్లలందరిలానే అతని ఎముకలు కూడా మృదువుగా మరి సులభంగా వంగేలా ఉంటాయి. తప్పటడుగులు వేస్తున్నప్పుడు అతను తరచుగా పడిపోతూ ఉంటాడు. పడిపోవడంలో ఏదో దోషం ఉందని అతను అనుకోడు. అది సాధారణమైనదిగా మరి సహజమైనదిగానే అనిపిస్తుంది. దానివలన నొప్పి కలగదు. కానీ తన తల్లి విచిత్రంగా ప్రవర్తించడం అతను గమనిస్తాడు. టామీ తూలి పడిపోయిన ప్రతిసారి అతని తల్లి పరుగున వచ్చి అతన్ని ఎత్తుకుని అతనికి అర్థం కాని ఏవో దుఃఖపూరితమైన పదాలను వ్యక్తం చేసి అతని శరీరంలో ఏదో ఒక భాగాన్ని ముద్దాడి దాన్ని నయం చేయడానికి ప్రయత్నిస్తుంది. టామీకి తన తల్లి ప్రవర్తన ఏమాత్రం అర్థం కాదు. అయినా కానీ అతను పడిపోయిన ప్రతిసారి తల్లి మళ్ళీ మళ్ళీ అలాగే ప్రవర్తిస్తుంది. ఇక టామీ ఓ తెలివైన అబ్బాయి అయిపోతాడు. టామీ ఎలాగైనా దీన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. మరి త్వరలోనో లేదా కొన్ని రోజుల తర్వాత దాన్ని అర్థం చేసుకోగలుగుతాడు అని అతనికి తెలుసు. అప్పుడు ఒక శుభదినాన అతను దాన్ని గ్రహిస్తాడు. ఆహా, అతను పడిపోయిన ప్రతిసారి అతనికి నొప్పి కలిగిందేమో అని అతని తల్లి అనుకుంటుంది. ఆమె కరుణామయి కాబట్టి అతన్ని ముద్దాడి అతనికి నొప్పిని నయం చేయడానికి ఆమె ప్రయత్నిస్తుంది. అది సంగతి. అతని వయసు పిల్లలందరిలానే టామీ కూడా తన తల్లి అన్నీ తెలిసిన తెలివైన సమస్త ప్రజ్ఞాపాఠవాలకు ఆలవాలమైన వ్యక్తి అని అనుకుంటాడు. ఆమె అనుకునేది ఏదైనా సరైనదే అయి ఉంటుంది. ఆమె నుంచే ఆ అబ్బాయి నేర్చుకుంటాడు. మరి ఆ విధంగా అతను తన అభిప్రాయాలను ఏర్పరచుకుంటాడు. టామీకి ఇప్పుడు తాను పడిపోయిన ప్రతిసారి తనకు నొప్పి కలగాలి అని తెలిసిపోయింది. తనకు నొప్పి కలగకపోతే కనుక ఎంతో తెలివైన తన తల్లి తనను ముద్దాడి సాంత్వన కలిగించడానికి ప్రయత్నించాల్సిన అవసరం ఏముంది? ఏదేమైనా తల్లి మరీ అంత మూర్ఖురాలు ఏమీ కాదు కదా. ఈ విధంగానే మనం మన పిల్లలకు భయపడడాన్ని నేర్పుతూ ఉంటాం. ఈనాటికి కూడా తమ పిల్లలను భయం అనేదే తెలియకుండా పెంచే సమాజాలు మన ప్రపంచంలో ఉన్నాయి. ఆ పిల్లవాడు ఒక చెట్టు మీద నుంచి క్రింద పడిపోవచ్చు. అతను చక్కగా పైకి లేచి మరి నొప్పి కానీ లేదా గాయం కానీ కలిగినట్లు భావించకుండా హాయిగా నడిచి వెళ్ళిపోతాడు. అతని మనసులో కింద పడిపోవడానికి మరి గాయపడడానికి మధ్య ఎలాంటి సంబంధము ఉండదు. కనుక పడిపోవడం గురించి అతను ఎందుకు భయపడాలి? పాఠశాలలో చేరకముందు టామీ ఓ మంచి అబ్బాయి. తన 2వ పుట్టినరోజు సమీపిస్తూ ఉండగా టామీ తన స్వంత ఇష్టాలను పెంపొందించుకోవడం మొదలు పెడతాడు. టామీకి చెప్పులు లేకుండా ఒట్టికాళ్లతో పరుగులను తీయడం ఇష్టం. కానీ వాళ్ళ అమ్మ నేల మురికిగా ఉంది అని లేదా గచ్చు మరీ చల్లగా ఉంది అని ఇలా అన్ని రకాల కారణాలను చూపుతూ అతను షూ లేదా చెప్పులు వేసుకోవాలని చెప్తుంది. కానీ పరిస్థితి ఈ విధంగా ఉంది అని అతను అనుకోడు. అయినా కానీ పెద్దవాళ్ళు చెప్పినట్లు చేయడానికి బదులు తన ఇష్టానుసారం తాను ప్రవర్తించిన ప్రతిసారి చివాట్లు పడటం లేదా శిక్షింపబడటం జరుగుతోంది. తల్లిదండ్రులు, పెద్దలు లేదా అధికారం ఉన్న ఇతర వ్యక్తులు చెప్పిన మాట వినడం ద్వారా అతను ఓ మంచి అబ్బాయిగా ఉండాల్సిన అవసరం గురించి అతనికి బోధనలు జరుగుతున్నాయి. ఇక టామీ ఓ తెలివైన అబ్బాయి అయిపోతాడు. టామీ ఎలాగైనా దీన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. మరి త్వరలోనో లేదా కొన్నాళ్లకో దాన్ని అర్థం చేసుకోగలుగుతాడు అని అతనికి తెలుసు. అప్పుడు ఒక శుభదినాన అతను దాన్ని గ్రహిస్తాడు. ఆహా, అతను తన తల్లి లేదా పెద్దవాళ్ళు చెప్పినది చేసిన ప్రతిసారి అతను ప్రశంసలను బహుమానాలను పొందుతాడు. కానీ అతను తనకు నచ్చినదే చేసిన ప్రతిసారి అతనికి చివాట్లు లేదా శిక్షణ లభిస్తాయి.
ఇక టామీ కేవలం తన సహజమైన కోరికలను అణిచివేసుకోవడం ద్వారా మాత్రమే తాను ఓ మంచి బాలుడిగా ఉండి బహుమతులను ప్రశంసలను పొందగలుగుతాడు అని నేర్చేసుకుంటాడు. ఫలితంగా టామీ మౌలికంగా తన తల్లిదండ్రులు మరి తన చుట్టూ ఉన్నవారు ఆశించిన పనులనే చేస్తూ ఎదుగుతాడు. అతను వాళ్ళ విలువల విధానాన్నే వంట పట్టించుకుంటాడు. అతను సహజమైన తన స్వంత కోరికలను అణుచుకోవడం నేర్చుకుంటాడు. టామీ పాఠశాలకు వెళ్తాడు. టామీ పుట్టినప్పటి నుంచి అతని అసలైన ఆసక్తి నాట్యమే. పసిబిడ్డగా ఉన్నప్పుడు కూడా ఏదైనా సంగీతాన్ని విన్న క్షణమే టామీ తన చేతులు కాళ్ళను ఆడిస్తూ ఉండేవాడు. వయసుతో పాటే ఆ ఆసక్తి కూడా ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం టామీ 5వ తరగతి చదువుతూ ఉండడం వలన అతను అంకగణితం మరి చరిత్ర లాంటి అంశాలను బలవంతంగా చదవాల్సి వస్తోంది. అయినా కానీ ఒక్క నాట్య తరగతి కూడా లేనే లేదు. అతనికి లెక్కలు లేదా చరిత్ర చదవాలనే ఆసక్తి ఏమాత్రం లేదు. కనుక అతను ఆశ్చర్యపోతాడు. నాట్యశాస్త్రాన్ని చదవడానికి ఎవ్వరూ బలవంత పెట్టబడనప్పుడు ఈ అంశాలను చదవాలని తనని ఎందుకు బలవంత పెట్టడం జరుగుతోంది? నిజానికి తనలాగా నాట్యం అంటే ఆసక్తి ఉన్న వాళ్లకు సైతం దాన్ని అధ్యయనం చేయడానికి ఏ అవకాశమూ కల్పించడం లేదు. అతనికి ఆసక్తి లేకపోయినా కానీ ఆ అనాసక్తికరమైన అంశాలను చదవడానికి అయిష్టంగానే అతను ప్రయత్నిస్తాడు. కానీ ఆ అంశాలను చదవడానికి ప్రయత్నించినప్పుడల్లా వాటి బదులుగా తాను నాట్య కళాశాలకు వెళ్ళగలిగేవాడు కదా అనే అతను ఆలోచిస్తూ ఉండేవాడు. ఆ అనాసక్తికరమైన అంశాలకు సంబంధించిన ఏ విషయమైనా అతను గుర్తుంచుకోలేకపోయేవాడు లేదా ఏకాగ్రత చూపలేకపోయేవాడు. టామీ నెమ్మదిగా నేర్చుకునే కుర్రాడు. ఎంతో కాలం గడవక ముందే బడిలో టామీ నెమ్మదిగా నేర్చుకునే కుర్రాడిగా గుర్తించబడి వర్గీకరించబడ్డాడు. అతను తన సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునేలా చూడమని అతని తల్లిదండ్రులను విపరీతంగా ఒత్తిడి చేయడం జరిగింది. తత్ఫలితంగా ఆ అనాసక్తికరమైన అంశాలను ఇంకా ఎక్కువగా చదవాలని అతన్ని బలవంత పెట్టారు. అయినా కానీ అతనికి ఆసక్తిని కలిగించే నాట్య తరగతుల గురించి ఏమాత్రం ఎవ్వరూ అతనితో ఏమీ మాట్లాడరు. నాట్యాన్ని అభ్యసించాలి అంటే అతను పాఠశాల వెలుపల ప్రత్యేక తరగతులకు హాజరు కావాల్సి ఉంటుంది అని ఎవరో అతనికి చెప్పారు. కానీ ఆ తరగతులు చాలా ఖర్చుతో కూడినవని, నాట్య తరగతుల కోసం అదనపు రుసుము చెల్లించే స్తోమత తమకు లేదు అని అతని తల్లిదండ్రులు అతనికి చెప్పేశారు. అందువలన లెక్కలు లేదా చరిత్ర అంటే ఆసక్తి ఉన్నవాళ్ళు ఎంతో సులభంగా వాటిని చదువుకోగలుగుతుండగా తనకు ఆసక్తి ఉన్న దాన్ని అతను నేర్చుకోలేకపోతున్నాడు. ఈ వివక్ష ఎందుకు? ఇక టామీ ఓ తెలివైన అబ్బాయి అయిపోతాడు. టామీ ఎలాగైనా దీన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. అయితే త్వరలోనో లేదా కొన్నాళ్లకో దాన్ని అర్థం చేసుకోగలుగుతాడు అని అతనికి తెలుసు. ఆ తర్వాత ఒక శుభదినాన అతనికి ఇంకొన్నేళ్ల వయసు వచ్చాక అతను దాన్ని గ్రహిస్తాడు. ఆహా, ఓకే మాస్టర్స్, మళ్ళీ మరో ఆడియో ద్వారా మీ ముందుంటాను. థ్యాంక్ యూ.